సమస్యల్లో ఉన్న ఊరి ప్రజలు, సర్పంచ్కి పుట్టినరోజు కూడా తప్పని తిప్పలు. అసలు ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. నమస్కారం సార్, నా పేరే సర్పంచ్ సన్నాసి. వింతగా ఉన్నా విచిత్రంగా ఉన్నా నా పేరు సర్పంచ్ సన్నాసి. ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు ప్రేమగా నా కోట్లేసి గెలిపించారు కదా, అంతే ప్రేమగా ఈ పేరు నాకు పెట్టిర్రు. అప్పటి నుంచి నా పేరు సర్పంచ్ సన్నాసి. సన్నాసిని గెలిపించాలన్నమాట. సర్పంచ్ గారు వచ్చేసారా? రాననుకున్నావా రాలేననుకున్నావా? రావద్దు అనుకున్నా అండి. అంటే మొక్కున్నా కూడా మతి తప్పినదా మదం ఎక్కినదా? నెత్తిలో పేర్లు ఎక్కినాయి సర్పంచ్ గారు. ట్రైన్లు కాదురా, నీ నుంచి ట్రైన్లు ఎక్కితే పీడ పోయేది. పిచ్చోను నా పై నుంచి ప్లేన్లు పోతేనే ఏం కాలే. ఈరోజు నా బర్త్డే కాబట్టి బతికిపోయినావు. కాకపోయినా వీకేది ఏం లేదులే. సరే, ఇంతకు నా బర్త్డే కదా, స్టేటస్ పెట్టినవారా? పెడదాం అనుకున్నా అండి, కానీ ఫోన్లో డాటా అయిపోయింది. కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయరా? హాట్స్పాట్ ఆన్ చేయాలి. నా ఫోన్లో కాదు సర్పంచ్ గారు, మీ ఫోన్లో. ఫోన్లో డాటానే అయిపోయిందిరా, నా ఫోన్లో మొత్తం రీఛార్జ్ అయిపోయింది. పుట్టినరోజు కూడా నాకంటే దరిద్రంగా బతుకుతాడు సార్. అలవాటు అయిపోయిందిరా. సరే సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు అని అన్నదానం చేద్దాం అనుకున్నా అండి. మరి చేసినవారా? అంటే నాకు అన్న లేడు కదా, అందుకని చేయలేదు. అంటే అన్ననో తమ్మునో దానం చేసుడు కాదురా, 10 మందికి అన్నం దానం చేసుర్రా. ఓ అట్లనా? అరే, ఇంతకీ ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమనుకుంటుర్రా? తెలిసిందే కదండి, పెద్ద ఎదవ అనుకుంటారు. అది కాదురా, నీ గురించి కాదు, నా గురించి ఏమనుకుంటారు? ఊళ్ళో నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటారండి. ఏందిరా? సరే సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు అని మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన అండి. ఆహా, నా కోసం? అవును. సరే పిలిపిరా. రచ్చమండ పోదంపా. అమ్మా రామ్మా యాంకరు. నమస్కారం సర్పంచ్ గారు. అబ్బో కాదమ్మా సర్పంచ్, ఈయన. సారీ నమస్కారం సర్పంచ్ గారు. మైకు మూతిలో కాదమ్మా, మూతి ముందర పెట్టు. సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు కదా, సో మనం ఇక్కడి నుంచే మొదలు పెడదాం. అక్కడి నుంచే మొదలు పెట్టు. ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారు? ఇదే ఊళ్ళో పుట్టినా, ఇదే ఊళ్ళో పెరిగినా, ఇదే ఊళ్ళో సర్పంచ్ అయినా, ఇదే ఊర్లో బొంద పెడతాం. సార్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంతకీ మీరు ఏం తింటుంటారు? నేను పొద్దున్న లేస్తే నా బుర్ర తిట్లు తింటుంటాడు జనాలతోని. బుర్ర తినుడు సార్ తప్పండి. ఇప్పుడు నిజం చెప్తా. చెప్పు. మంది సొమ్ము సార్, మంది సొమ్ము. సర్పంచ్ గారు, ఈరోజు మీ పుట్టినరోజు కదా, ఊర్లో నలుగురికి ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఓ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నలుగురికి కాదమ్మా, ఒక 40 మందికి నేను మోసం చేద్దాం అనుకుంటాడు. అంటే కదయ్యా, అంటే సమోసాలు దానం చేద్దాం అనుకుంటాడు. అది చెప్పు ముందు ఫస్ట్. సమోసాలా? సరే సార్ నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈ రోజు మీ పుట్టినరోజు కదా, ఊరికి మంచి పేరు తేయడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? ఓబో, మన ఊరికి ఆల్రెడీ మంచి పేరు ఉంది గారా. అవునా? ఉంది. నువ్వు చూసారా లేదమ్మా? నాకు తెలియదు సార్. మరి ఎట్లా వచ్చినావమ్మా ఇడికి? గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చాను సార్. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినావా? సరే సార్ నెక్స్ట్ క్వశ్చన్. ఈరోజు మీ పుట్టినరోజు కదా, మాకేమైనా పార్టీ ఇవ్వాలనుకుంటున్నారా? మేము పార్టీ ఎవరికి ఇయ్యం. అదేంటి సార్? కావాలంటే మీరు వచ్చి మా పార్టీలో జాయిన్ కాండి, కానీ మా పార్టీ మాత్రం ఎవరికి ఇయ్యం. సార్ నెక్స్ట్ క్వశ్చన్, మనలో మన మాట. మీరు ఊర్లో ఏదో వాటర్ సప్లై చేస్తే ఊర్లో ఆడవాళ్ళు అందరూ వచ్చి మిమ్మల్ని కొట్టారంట, నిజమేనా? అంటే అదమ్మా, అంటే మా అన్న వాటర్ సప్లై చేసి నువ్వు మందు తాగేటోళ్ళకి, అందుకే కొట్టిరు. అయితే కొట్టడంలో తప్పు లేదు. సార్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీకు కాదు సార్, మీ పనోడికి. అడగమ్మా. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉంటున్నారు కదా, ఈ సర్పంచ్ మేలా, ఇంతకు ముందున్న సర్పంచ్ మేలా? ఈ సర్పంచే మేలు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ ఫీమేలు.
సార్ మీ ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది, నేను వెళ్ళొస్తాను, థ్యాంక్ యూ. అంటే నేనేం చెప్పలే కదమ్మా. మీ ప్రమేయం లేకుండానే ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది సార్. అంటే ఇంటర్వ్యూ వాందైందా నాదైందా? అంటే ప్రోమో రిలీజ్ అయ్యాక ప్రేక్షకులే చెప్తారు సార్. అంతే అంటవా? అంతే సార్. సరే అయితే సరే సార్, నేను వెళ్ళొస్తాను. ఎల్లమ్మా మళ్ళా రాకు. నువ్వు ఎంత రాగినా నలుపు నలిపే అమ్మ, తెలుపు కాదు. కలర్ గురించి ఎందుకురా నీకు? సారీ గారు. సరే కానీ ఇలా పంచాయతీలు ఉన్నాయి ఊర్లో. సరే వాళ్ళు వస్తున్నారు, పంచాయతీ వెళ్దాం. రారా బాబు. అరే రే రే రే, నిన్ననే కదరా నీ పిల్లానికి నీకు పంచాయతీ ఎంపినా, మళ్ళీ సోకు సోకు పట్ట కట్టుకొని వచ్చినావు. సర్పంచ్ గారు లోపల ఏం లేదురా. నాకు న్యాయం చేయాలి సర్పంచ్ గారు. చేత్తగా నువ్వు పంచకుంత కూకే. చెప్పు ఏమైంది? నిన్న నాకు నా పిల్లని గొడవైంది సర్పంచ్ గారు. కుక్కను కొట్టినట్టు కొట్టి తల పగలు కొట్టింది సర్పంచ్ గారు. అరే నీ తప్పేం లేదారా? బిల్కుల్ నా తప్పు లేదు సర్పంచ్ గారు. అయితే నీ భార్యకు శిక్ష పడుతుంది, పోయి తీసుకురా. సర్పంచ్ గారు గ్యాస్ పొయ్యి తీసుకురమ్మంటారా, కట్టెల పొయ్యి తీసుకురమ్మంటారా? అరే పోయి తీసుకురా అంటే గ్యాస్ పోయి కట్టెల పోయి కాదురా, మీ భార్యను తీసుకురా. సర్పంచ్ గారు నాకు మా పిల్లానికి గొడవ అయింది కదా, పక్కింటి భార్యని తీసుకురమ్మంటారా? పక్కింటి భార్యనా? నీ చెప్ప నీ పిల్లని నీ నెత్తి కాదురా, నీ గుత్తి వాళ్ళ కొరత బాగుండు. నడు తీసుకురా పో నీ పిల్లాన్ని. సర్పంచ్ గారు నీ గుర్తు ఎప్పుడైనా పగిలిందా? పలుగుతూనే ఉందిరా, రోజు ఏం చేస్తాం. కానీ అంతకనం కొట్టింది వాళ్ళు భార్య మీ ఆవిడ కంటే ఎక్కువ కొట్టిందిగా. చెప్పమ్మా, ఆయన నెత్తి ఎందుకు వాళ్ళకి కొట్టావు నువ్వు? ఆయన్ని అడగండి సార్. ఎందుకు వాళ్ళకి కొట్టిందిరా? అడగండి సర్పంచ్ గారు. అరే ఎవరొకరు ఎప్పుడు ఎందుకు వాళ్ళకి వచ్చిందిరా? ఈ వేటర్ నుంచి నీళ్ళు తీసుకురమ్మంటే పెట్రోల్ తీసుకొచ్చిండు. సర్పంచ్ భార్య కంటే నువ్వు ఎక్కువ కొడతావు. చెప్పు ఎందుకు వాళ్ళకి వచ్చావు ఆయన నెత్తి? వాటర్ నుంచి నీళ్ళు తీసుకురమ్మంటే పెట్రోల్ తీసుకొచ్చిండు. పెట్రోల్ ఎందుకు తెచ్చినావురా? అంటే సర్పంచ్ గారు ఈ మధ్యకాలంలో పెట్రోల్ డిమాండ్ బాగుంది కదా, కొంచెం బ్లాక్లో అమ్ముకుందామని. పెట్రోల్ డిమాండ్ బాగుందని బ్లాక్ అమ్ముకుందామని తీసుకొచ్చినావు. మంచి బిజినెస్ కదమ్మా, దానికి కొట్టాలి. నా తలకాయ వాళ్ళకి కొట్టినావు అంతగానో. అయ్యో నా మట్టి వరకు తట్టలేదండి. సారీ అండి. సరే కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అవును, ఇంతకీ సర్పంచ్ గారు మీరు సర్పంచ్ అయినప్పటి నుంచి ప్రజలు మీకేం చేశారు? మీరు ప్రజలకి ఏం ఇవ్వలేదు. నీకు తలకాయ వాళ్ళ కొట్టుడు తప్ప డైలాగులు ఎప్పుడు వస్తలేదు, నాకు అర్థమైంది. నువ్వు చెప్పా. అదే సర్పంచ్ గారు, మీరు గెలిచినప్పటి నుంచి ప్రజలకు మీరేం చేయలేదు, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడగలేదు అని అడుగుతుంది. అని ఆల్రెడీ చేసేసిన కదా వాళ్ళకు. వాళ్ళు ఏం అడిగారు, మీరేం చేశారు? ఎలక్షన్ల ముందు ఓటుకి 5,000 అడిగిర్రు, గూగుల్ పే చేసిన. సరే అరే ఇంతకీ మీరు నాకు ఓటేసి రారా? ఏలే సర్పంచ్ గారు. ఎందుకేలేరా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం అడిగారు? మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపించమని అడిగినా. అంటే నా భార్య పేరు అమూల్య, తను ఒక్కటి అడిగాని నా ఓటు ఎక్కడ అడిగారు? ఓరి నీ అబ్బా, అమూల్యమైన ఓటు అంటే నీ భార్య అమూల్య ఓటు కాదురా, మీ విలువైన ఓటు అని అర్థం. అమ్మో, ఈ ఇష్యూ నాకు తెలియక ఒక్క ఓటుతో గెలిచిన మిమ్మల్ని మా ఇద్దరు ఓట్లు మీ కత్తిరి ఓటుకేసి భారీ మెజార్టీతో గెలిపించుండగా సర్పంచ్ గారు. ఏ గుర్తుకే దూరా? కత్తిరి గుర్తు. మనది కత్తెర గుర్తు కాదురా, కత్తి గుర్తు. నువ్వు ఓటు ఏదైనా నడు బయటికి. నీ అమ్మ ఇట్లున్నారేమరా నాయన, లేకపోతే ఓడిపోయేటోని నేను. గెలిచినా మనం బీకింది ఏముందిలే. మహిళా సంఘం అధ్యక్షురాలు వస్తుంది, రమ్మా. ఓ మహిళా సంఘం ప్రెసిడెంట్, చెప్పండి అమ్మా, ఏం ఇట్లొచ్చారు? నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం, చెప్పండి ఏంది ఇట్లొచ్చారు? మరి వీడికి రానికి ఇంకో తవ్వు ఉందా అయ్యా? మా అన్న సర్పంచ్ అయిన కానీ ఉన్నతోలే బందేనంటే ఇక కొత్తతో కూడా వస్తుందా సర్పంచ్ గారు? అయినా మన ఊరికి మంచి రోడ్లు వేపియొచ్చు కదయ్యా. అరే రోడ్ లేపిస్తామ్మా, మీరు ఏడుంటారు? ఏడుండేందయ్యా, నీకు తెలియదా? మా ఇంట్లో ఉంటాం. ఏనమ్మా రోడ్డు కటింగ్ లా మీ ఇల్లులు పోతాయి కదా, ఏడుంటారు అంటే. అయ్యో, ఇల్లు పోయి అంత పెద్ద రోడ్లు మాకు వద్దయ్యా. అందుకే ఏపీయలేదమ్మా.
కనీసము గా బెల్ట్ షాప్లన్నా బంద్ చేపియొచ్చు కదయ్యా. బెల్ట్ షాప్ల సంగతి ఏమైందిరా? బంద్ చేసినా సార్ అగో అప్పటి నుంచి మొలతాడేసుకొని తిరుగుతానా. ఆ బెల్ట్ కాదురా, ఈ బెల్ట్ సంగతి ఏమైంది అంటున్నా. అవి 11 తర్వాత బంద్ అవుతాయి. ముందే బంద్ చెప్పిరా? నీకు నిద్ర పట్టదుగా. ఓ అది కూడా కరెక్టేగా. అయినా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిర్రయ్యా? ఇంటికి ఒక నల్ల ఇస్తా అన్నారు. ఏది? నల్లియలే ఇచ్చినావా? మీ ఇంటి ముందు ఉందిగా. నల్లు ఇస్తే సరిపోతుందా జీవన్ గారు? అలా నీళ్ళు రావాలి కదా. అంతే కదా. మీరు ఎలక్షన్ల ముందు అందరూ వచ్చి నాకు ఏం అడిగిర్రు? ఇంటికి ఒక నల్లిప్పిరయ్యా అని అన్నారు. అందుకే నల్లిప్పించిన. నీళ్ళ వాళ్ళు అడగలే కదా. అయినా మన ఊరికి మంచి మార్గం ఏదైనా ఉంటే చూపించచ్చు కదయ్యా. ఓ మన ఊరి అభివృద్ధి కోసం మంచి మార్గం అడుగుతున్నావు నువ్వు. ఆల్రెడీ ఉన్నది కదా అమ్మ మన ఊరి అభివృద్ధి కోసం మంచి మార్గం. అయ్యో నాకు తెలియకుండా ఏడుందయ్యా మంచి మార్గము. అమ్మా ఒకసారి పైన చూడు. ఏముందయ్యా పైన? మన ఊరి నుంచి మంచి విమాన మార్గం ఉన్నదమ్మా. ఉన్నది. అయినా ఎలక్షన్ల ముందు 100 చెప్పిర్రు. ఇప్పుడు కూడా చెప్తా 100. 100 ఎబ్బే పుట్టినరోజు కూడా ఇంత దరిద్రంగా తిట్టించుకుంటుంది అయ్యారు మీరు. అలవాటైన పానంరా పిల్లోడా దిల్లుగల్లోడా. సర్పంచ్ గారు కొట్టి చంపుతుందయ్యా, మీరే కాపాడయ్యా. నీ కాలు పట్టుకున్నా. కాలు కడుక్కొని వచ్చిండ్రా. చెప్పురా నీ సమస్య ఏంది? నమస్కారం సర్పంచ్ గారు. ఆ. ఇంటి ఉన్నారు రెంట్ గట్లదని ఇంట్లో నుంచి గెంటేశాడయ్యా, అందుకే మీ దగ్గరకు వచ్చినాం. మన సమస్య గురించి చెప్పు. అయ్యా కూరలో ఉప్పు తక్కువైనా నన్నే కొడుతుంది, కారం తక్కువైనా నన్నే కొడుతుంది. ఎట్టా అయ్యా దీంతో ఏగది మీరే చెప్పండి అయ్యా. అరే ఎక్కువ వేయచ్చు కదమ్మా. ఎక్కువ వేసినా నన్నే కొడుతుందయ్యా సర్పంచ్ గారు. వండేది నువ్వు పోయి ఆయన ఎందుకు కొడుతున్నావమ్మా? వండేది నేనైతే వాడిని ఎందుకు కొడతా? వాడే వండుతాడు కాబట్టి వాడినే కొడుతున్నా. కూరలు కూడా వండుతున్నావారా? అంటే తప్పట్లేదు సర్పంచ్ గారు. మీరు అన్నం కూడా కొడతారు గారు. పంచాయతీ కాదురా, ప్రజల పంచాయతీ తేల్పాలి. చెప్పమ్మా. అదే కాదు సర్పంచ్ గారు, మా అవ్వ ప్రేమగా అప్పలు పంపిస్తే అవి తినడానికి బద్ధకమయ్యా వాడికి. అప్పలు పంపిస్తే తిండికి రోగం ఏందిరా నీకు? పంపించారయ్యా బొక్కలో అప్పలు. అయ్యా సార్ అప్పాలు పంపిస్తే సంచిలో పంపించాలి లేదా డబ్బాలో పంపించాలి. వీళ్ళు ఎట్లా పంపించారో తెలుసా సార్? ఫోన్పేలో పంపించి తినమంటున్నారయ్యా. ఎట్లా అయ్యా తినేది? ఫోన్ పేలో కూడా అప్పలు పంపిస్తాడా అమ్మా? లేటెస్ట్. ఫోన్ పేలో అప్పాలు పంపిస్తారు, అదే కదా నీ డౌట్? ఆ. నేను చెప్తా. ఫోన్ పేలో డబ్బులు పంపిస్తే వాడుకుంటారు, ఫోన్ పేలో అప్పాలు పంపిస్తే వాడుకోవడానికి ఏం రోగం? అంతే కదా, లాజికే. అరే అది కూడా పాయింటే కదరా. ఏ సన్నా సర్పంచ్ ఈ మాత్రం తెలియదా నీకు? ఇది కూడా పాయింటే కదరా. అయ్యారు మీరు పని చేసుకొని వచ్చారయ్యా. మీరు ఎట్లా పంచులు ఎత్తలేరని నేను పని చేసుకొని వచ్చిండ్రా. అయ్యా ఇదంతా పక్కన పెట్టండి అయ్యా. ఆ. నేను నా భార్యకు ప్రేమగా మంచి చీర కొనుక్కొచ్చి ఇచ్చినయ్యా, అయినా కూడా కొడుతుందయ్యా. ఎట్టో దీంతో చెప్పండి అయ్యా మీరే. ఇది మాత్రం కరెక్ట్ కాదమ్మా. ప్రేమగా చీర కొనుక్కొచ్చి కొడతాడా అమ్మ మొగుడిని? నేనేమో పట్టు చీర తెమ్మని అడిగా, వాడేమో సిల్క్ చీర తీసుకొచ్చాడు. వాడిని కొట్టక ముద్దు పెట్టుకుంటారా? రే సిల్క్ చీర ఎందుకు తెచ్చినవురా? అంటే నాకు ఉతకడానికి హల్కగా ఉంటుందని తెచ్చినయ్యా సిల్క్ చీర. ఉతుకుతావారా? ఎంతైనా బట్టలు ఉతకాలంటే మీ తర్వాతే అయ్యారు. పర్సనల్స్ వద్దని చెప్పినా పబ్లిక్ మ్యాటర్స్ క్లియర్ చేయాలి ఇక్కడ. నువ్వు చెప్పమ్మా. అదే కాదు సర్పంచ్ గారు, రాత్రంతా దగ్గుతున్నాడు కదా అని దగ్గు మంద తెచ్చుకోరా మగడా అని డబ్బులు ఇస్తే వాడు ఏ మంద తెచ్చుకున్నాడా? పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడొస్తాడు. సాయంత్రం కాగానే ఒక 90 వేసుకుంటాడు. ఎందుకమ్మా? మా మొగళ్ళ బాధ అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా. కదా భార్య భర్తలు సగభాగం అంటారు, మరి ఆ సగంలో నాకు సగం పోయికోకుండా మొత్తం వాడే తాగేశాడా? అంటే నువ్వు మధు కూడా తాగుతావా అమ్మా? అప్పుడప్పుడు
పోయినాట పోయిరా ఈ లొల్లి ఎందుకు మనకు? సరే సర్పంచ్ గారు రేపు నుంచి పోతా. అదే కాదు ఆ. పొద్దున్నే లేపి చాపత్త తీసుకురారా మగడా అని పంపిస్తే వాడు షాపులో ఉండి అమ్మని తీసుకొచ్చాడు. ఆమెను ఎందుకు తీసుకొచ్చినవరా? నీ పిల్లం బాగలేదారా? అంటే షాపులో ఉన్నది మా అత్తయ్య, అందుకే షాప్ అత్తని తీసుకొని వచ్చిన. రా మీరు సూపర్ రా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అమ్మ? మీ తప్పవరదు అసలు. తప్పంత వాడిదేనయ్యా. నేను చెప్తా ఆ తప్పులు. చెప్పు. నేను చెప్తా. కూరలో ఉప్పు వేయకపోవడం ఆడదే తప్పు, అవునా? పట్టు చీర తీయకపోవడం ఆడదే తప్పు, చాపత్తం తీసుకురావడం వాడిదే తప్పు. మరి లాస్ట్కే అది కూడా పోయకపోవడం అన్ని వాడివే తప్పు. తప్పులన్నీ వాడు చేసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అడగండి అయ్యా. ఈడికి ఎందుకు తీసుకొచ్చినవరా దాన్ని? అడగండి. రెంట్ కట్టలేదని అప్పుడే చెప్పిన కదా, రెంట్ కట్టలేదని ఓనర్ ఇంట్లో నుంచి గంటేస్తే మీ దగ్గరకు వచ్చిన. ఎట్టయినా మీరు దారి చూపించాలి, మీరే దారి చూపించండి అయ్యా. వీళ్ళకి నేను బ్రోకర్ గాని లెక్క కనబడుతున్నా. సరే చెప్పండి మీ బాధ ఏంది? ఏం చేయాలి? మీరే ఎలాగైనా సరే ఒక రూమ్ చూపించచ్చుగా. రూమా? సారీ అటు పో చూపిస్తా కానీ. అరే మన గోదాం ఖాళీగా ఉంది కదరా, ఆ గోదాంలో వీళ్ళిద్దరిని పెట్టేసాయి. గోదాంలో గోధుమలు ఉన్నాయి గారు. ఆ గోదాంలో బయటికి నూకి వీళ్ళ లోపల నూకురా. రత్తాలు లేక షాన్ రోడ్ అయితే అర్థం చేసుకో. దీనికి అయితే ఏం తక్కువ లేదు. సరే మీ సమస్య నేను తీరుస్తా కానీ వెళ్ళిపోండి అమ్మా మీరు. నువ్వు రా. పొద్దు నుంచి ఈ పంచాయతీలన్నీ నీ తలకాయ నొత్తుందిరా. ఆ బెల్ట్ షాప్లో అయితే బంద్ చేపియలే కదా? చేయలే. సరే ఓకే, నాకు ఒక 90 తీసుకో, నీకు ఒక 90, అలాగే ఇంకొక 90 తీసుకొని వాడిని తీసుకొని పో. నేను ఆ 90 వేసుకొని దాన్ని తీసుకొని పోతా. కానీ గారు చాలా బాగా స్కిట్ చేశారు మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. సో మీకు ఎలా నచ్చింది సార్ మన సన్నాసి సర్పంచ్? మ్యాగ్నెట్ మధు స్కిట్ చాలా బాగుంది, నీ క్యారెక్టరే బాలే. ఏమిటయ్యా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మట్టి కలిపేటట్టు ఎవరేస్తే వాళ్ళతో సన్నాసి నీకు కరెక్ట్ పేరు పెట్టారు. అన్ని సన్నాసి పనులే చేస్తున్నావు మధు. సూపర్, బాగుంది. ఆల్ ది బెస్ట్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. థ్యాంక్ యూ.